పెళ్లికి లగ్న పత్రిక రాసుకున్న తర్వాత పసుపు దంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేశారు. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి డేట్ ఫిక్స్ చేసి లగ్న పత్రిక రాసుకున్న తర్వాత పసుపు దంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పసుపు దంచడం కోసం అన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఈ పసుపు దంచడం కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి. మాకైతే ఇలా చేస్తారు. కింద అయితే మనం పచ్చడి చేసుకోవడానికి రోలు ఉంటుంది కదండి, ఆ రోలు అయితే వేసి బియ్యం దంచుకునే కుందినైతే వేసుకుని పసుపు కొమ్ములు కొట్టడం కోసం అయితే బియ్యం దంచుకునే రోకళ్ళని అయితే వాడతారు. ఇది కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఇలా అన్నిటినీ పసుపు కుంకుమతో పూజించిన తర్వాత పువ్వులు పెట్టి వాటిపైన కూడా తాంబూలం అయితే పెట్టుకుని పూజించాలి. పెళ్లికి లగ్న పత్రిక రాసుకుని తాంబూలాలు మార్చుకున్న దగ్గర నుంచి పెళ్లి అయిపోయేంత వరకు ప్రతిదీ కూడా టైం టు టైం చేయాలి కదండి. ఆ టైం కంటే ముందే ఇవి రెడీ చేసి పెట్టుకుంటే పంతులు గారు పెట్టిన టైంకి పసుపు కొమ్ములు అయితే దంచడం స్టార్ట్ చేస్తారు. అందుకని పసుపు కొమ్ములు దంచడానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుని పసుపు దంచే రోలు కుందును కూడా పూజించుకుని టైం కల్లా పసుపు కొమ్ములు వేయడానికి రెడీ చేసి పెట్టుకుంటారు. అలానే పసుపు కొమ్ములు కొట్టడం కోసం వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలం అయితే ఇచ్చి పంపిస్తారు. అవి కూడా ఇవ్వడానికి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే పసుపు కొమ్ములు దంచడం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి తాంబూలంతో పాటు స్వీట్ అలానే కూల్ డ్రింక్ కూడా పోస్తారు. ముందైతే ఒక 11 పసుపు కొమ్ములు తీసుకుని రోట్లో వేసి కొట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వేసి పసుపు కొమ్ములు అయితే దంచుతారు. ఈ పసుపుని పెళ్లి కొడుకుని చేయడానికి నలుగు పెట్టడం కోసం, తలంబ్రాల్లోకి పూజ కోసం ఇవి వాడతారు. ఇది సరిపోకపోతే ఇందులో నార్మల్ పసుపును కూడా కలిపి పెళ్లిలో అన్నిటికీ వాడతారు. ఇక్కడ కొట్టడం అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పసుపు కొమ్ములు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇందులో కొట్టిన పసుపు మెత్తగా రాదు కదండి, ఇది మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అప్పుడైతే యూజ్ చేస్తారు. ఇలా మా వైపు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పసుపు కొమ్ములు అయితే కొడతారు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు అమ్మమ్మకి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల బాగాలేదు అని అంటే హాట్ వాటర్ లో ఇలా కొంచెం జీలకర్ర అయితే వేసి బాగా మరిగించి ఆ వాటర్ అయితే ఇస్తున్నాను. ఇలా వేడి నీళ్ళలో జీలకర్ర పౌడర్ కానీ లేకపోతే జీలకర్ర, సోంపు, వాము 3 కలిపి పౌడర్ చేసి ఆ వాటర్ తాగినా కానీ డైజెషన్ త్వరగా అవుతుంది. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది. మసాలా ఫుడ్ ఏమైనా తిన్నప్పుడు కానీ లేకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వకపోయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇలా వేడి నీళ్ళల్లో తాగడం ఇష్టం లేని వాళ్ళు మజ్జిగలో కలుపుకునే తాగినా కానీ చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్ గా కూడా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంకా కొంచెం అంట్లుంటే అవన్నీ కూడా బయటేస్తున్నాను క్లీన్ చేయడానికి. ఆ రోజు ఇంట్లో పని కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని అక్కడికైతే వెళ్ళాము. అందుకని ఎక్కువ అంట్లు కూడా లేవండి. అది కాకుండా ఆ రోజు ఉదయం 7 గంటలకే పసుపు కొట్టడం అయితే ఉంది. ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళాలని ముందుగానే ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ ఆ రోజు పని మొత్తం కూడా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళొచ్చినా చేసినా ఇంట్లో పనులు మాత్రం మామూలే కదండి. ఇంకా మొత్తం బయట వేసిన తర్వాత బయట మొత్తం కూడా ఒకసారి వుడ్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ టైంలో కొంచెం పని తక్కువగానే ఉంటుంది కదా. కిచెన్ లో మొత్తం వేసిన తర్వాత లోపల కూడా మొత్తం క్లీన్ చేశాను. అమ్మ అయితే అంట్లన్నిటి కూడా క్లీన్ చేసి ఇచ్చేసింది. ఈ ఎండలకి సాయంత్రం 5-5:30 అయినా కానీ ఎండ అసలు పోవట్లేదండి. బయట అదిగాక ఎక్కువ నీడేమీ ఉండదు. ఆ బండ్ల మీద ఏమన్నా పని చేయాలన్నా కానీ కాలిపోతూ ఉంటాయి. అంతకు ముందు అయితే మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఎంతసేపు పని చేసినా కానీ ఏమనిపించేది కాదు. ఇప్పుడు ఆ చెట్టు లేకపోతే ఉదయం 10 గంటలకి అసలు బయటకు వెళ్ళాలన్నా కానీ కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి. ఇంక లోపల మొత్తం కూడా క్లీన్ చేసేసుకుని అంట్లన్నిటిని కూడా క్లీన్ చేయాలి. ఈ ఫ్లవర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మొక్కలు నచ్చి అంతకు ముందు తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడైతే వీటిని ఆకులు తీసేసినా కానీ లోపల దుంపలు అయితే ఉండి ఫ్లవర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా ఫ్లవర్స్ వచ్చాయి మల్లె పువ్వులాగా. అందులో ఇది ఒక కలరు. దీనికి ఆకులు లేకపోయినా కానీ లోపల దుంప ఉండి పైకైతే ఇలా మొగ్గలు అయితే వచ్చాయి, ఉల్లిపాయ మొక్కలాగా. ఇంకా సాయంత్రం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే తోటకూర, గోంగూర అయితే ఉన్నాయి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అవి కూడా విలేజ్ లో ఎలా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.